ఏంది బండి ఆగిపోయిందా? ఏం బండి ఇది? గేర్లు ఎన్ని ఉంటాయి దీనికి? అయ్యో దీనికి గేర్లు ఉండవే. ఏమైంది? నేను వదిలేస్తారండి, నేను అటే వెళ్తున్నా. ఎటు వెళ్ళాలి మీరు? ఆడపిల్లలంటే గౌరవం నాకు, నేను వదిలేస్తా. పదండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను మంచోనే అండి, పదండి బండి ఎక్కడి నేను చెప్తా. ఇంటికి వెళ్ళలేదా? అదే ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతున్నా. ఇంటికే వెళ్తున్నా, బండి ఆగిపోయింది. ఇంతలో తిను. బాయ్ సిస్టర్, బాయ్ బామ్మర్ది, బాయ్ బాయ్. భయా కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్ ఇద్దాం అనుకుంటే వెళ్ళిపోయింది ఏంటి? థ్యాంక్ యూ కూడా చెప్పట్లేదేంటి? థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఏదో పెద్ద తింగరదానిలా. ఓకే, యాక్చువల్ నాకు మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ రిపేర్కి ఇచ్చిన మా అమ్మకు కాల్ చేయాలి. ఇది ల్యాప్టాప్, ఇందులో ఫోన్ రాదు. సరే, నంబర్ చెప్పండి, డయల్ చేసి స్పీకర్లో పెడతా. మీ ఫోన్ని కోటిలో సెకండ్ హ్యాండ్ కమ్ప్యూటర్లో కనిపిస్తున్నానా? ఇప్పుడే కూడా చేసినా కదా. ఏమో, నా సేఫ్టీ నాది. సేఫ్టీ. హలో హలో మమ్మీ, నేను సామాన్యుని. ఆగాగు. అదే నా ఫోన్ రిపేర్కి ఇచ్చిన, వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేస్తున్నా. నేను రూమ్కి రీచ్ అయిపోయినా, తినేసినా కూడా. నువ్వు కూడా పడుకో, సరేనా? అది కాదురా, అసలు ఏమైందో చెప్పకుండా. మమ్మీ ఏం కాలేదు మమ్మీ, నేను రేపు చేస్తా. బాయ్, ఓకేనా? థ్యాంక్ యూ. ఇండియన్ మామ్స్ తెలిసిందే కదా. ఓకే, వెళ్ళండి. మీ పేరు సామాన్యం కదా? కాదు, గీతాంజలి స్కూల్, సెక్షన్ బి. మీకెలా తెలుసు? అప్పటి నుంచి అనుకుంటున్నా, ఏదో ముందే తెలిసిన ఫేస్లో ఉందని. ఏంటి, చిన్నప్పుడు ఇంత హైట్ ఉండేటోడివి, ఇప్పుడు తాడు చెట్లో పెరిగిపోయావు. కలిసి 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే హైట్ గిట్ అని బాడీ షేమింగ్ చేస్తారేంటి? హే, నేను తారా, తారా, థర్డ్ బెంచ్ క్లాస్ మానిటర్. 2 పిలకలు. చిన్నప్పుడు 2 పిలకలు. క్లాస్ మానిటర్ తారా. చిన్నప్పుడు పిల్ల నిప్పులో ఉండేదాన్ని, ఇప్పుడు పండుకోవట్లేదు. అయితే అదే పెద్దదాన్ని అయ్యావు కదా, గుర్తుపట్టలే అని చెప్తున్నా నేను కూడా. ఓకే. ఏమైంది బండిది పంచాయతీ? ఏం లేదు, తాగుపోతాడు, హాఫ్ అన్ అవర్ వెంటబడుతున్నాడు. ఇంతలో బండిలో పెట్రోల్ అయిపోయింది. బంక్ వెళ్దామంటే హెల్ప్ చేస్తాను ఒకటే వెంటబడ్డాడు. అయినా నేను హ్యాండిల్ చేసుకునేదాన్ని అనుకో, కానీ నీ వల్ల కొంచెం తొందరగా వెళ్ళిపోయాడు అంతే. ఓకే, నువ్వు చూసుకునేదాన్ని. నేను వెళ్తాను మరి, బాయ్. ఎక్కడికి? రూమ్కి. బంక్ ఇక్కడే. అయితే నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, నా రూమ్ ఇక్కడనే, రోడ్ నెంబర్ 2. నేను రోడ్ నెంబర్ 2 వెళ్ళిపోతాను. 4 కిలోమీటర్స్. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. పైగా ఈ నైట్కి నీకు ఆటోస్ కూడా దొరకవు, ఫోన్ కూడా లేదు. చూస్తే అలసిపోయినట్టు ఉన్నావు. నేను డ్రాప్ చేస్తాను, నమ్మకం లేకపోతే నువ్వు డ్రైవ్ చెయ్యి. రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ వర్లే బదులు నాకు భయం అవుతుంది, తోడుగా రావచ్చు కదా అని అడగచ్చు కదా. ఇందాకేదో నడుపుతా పొడి చేస్తా అన్నావు. నాకు సోలో వచ్చు, డబుల్స్ రాదు. అవును, 10th రియూనియన్కి ఎందుకు రాలేదు? 10th రియూనియన్కి ఎందుకు రాలేదు? బండ అయిపోతే నవ్వుతున్నాడు. ఇచ్చిన కొడుకు అనుకుంటున్నారా? పొద్దు నుండి ఏం జరిగిందో తెలిస్తే అలా అనుకోరు. బైదే, నేను వీడు ఆల్టర్ ఈగో. తెలుగులో అంతరాత్మ ఏదోటి. వీడి ముఖం చూసిరా, బిర్యానీ తింటున్నప్పుడు లవంగం తగిలినట్టు రోజంతా ముఖం మొగ్గలా పెట్టుకొని ఉంటాడు. వీళ్ళమ్మమ్మ వీడికి సామాన్యు అని పేరు పెట్టింది, కానీ వీడు దాన్ని శ్యామ్ అని మార్చుకున్నాడు. రా, ఈరోజు కూడా సగం కప్పేనా? ఏం దరిద్రం బ్రో ఇది. నువ్వు తాగేదే వారానికి 1-2 సార్లు. నువ్వు తాగేటప్పుడు మిషన్ పని చేయదో, అది పని చేసేటప్పుడు నువ్వు తాగవో అర్థమే కాదు. మొత్తానికి కాఫీకి నీకు ఏదో దరిద్రం ఉందన్నమాట. కాఫీ అసలుకి రాపోద్దు దరిద్రం, ఫుల్గా వస్తే అదృష్టం. నాది 2 కాదు.